ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నేను రాబోతున్న విపత్తు అంటే తుఫాన్ రాబోతుంది. ఇది ఒక జలప్రళయంగా చూడవచ్చు. ఈ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ప్రభావం చాలా భయంకరంగా ఉండవచ్చు. మంగళవారం మనకి అంటే ఈ సోమవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కూడా దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన వానలు పడడానికి అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ తెలియజేస్తుంది. వరదలు రావడానికి అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు అంటే డౌన్గా ఉన్న ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కరెంటు కానీ మంచినీరు కానీ ఇలాంటివి అందుబాటులో ఉండవు. మీకు వీలైనంత వరకు ఇంటిలో మంచినీరు, ఆహార పదార్థాలని, మెడికల్ కిట్ని కూడా అంటే తలనొప్పికి, జ్వరానికి, కడుపుల నొప్పికి ఇలాంటి వాటికి టాబ్లెట్లు పెట్టుకోండి. ఇది ఒక్క రోజులో ఒక్కొక్క ప్రాంతంలో 50 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల వాన కూడా పడే అవకాశం ఉంది. అంటే విపరీతమైన వానలు పడే అవకాశం ఉంది. దానివల్ల మనకి రాబోయే రోజుల్లో కరెంట్ ఉండకపోవడం కావచ్చు, లేదా మంచినీటికి ఇబ్బంది కలగడం, దాంతోపాటు నిత్యావసరాలు కూడా అందుబాటులో కొన్ని రోజుల వరకు ఉండకుండా ఉంటాయి. వీలైనంత వరకు ఒక 4 రోజులకి 5 రోజులకి నిత్యావసరాలని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఈ వాన ప్రభావం మనం ఇప్పుడు దాకా చూడని వానని మనం చూడబోతున్నాం అనేది నిజం. ఇది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తుఫాన్లు మనకి నవంబరు, డిసెంబర్ నెలలో కూడా భయంకరమైన తుఫాన్లు రావడానికి అవకాశం ఉంది శాస్త్రరీత్యా. కాబట్టి మనం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే మృత్యుంజయ మహామంత్రాన్ని, దేవీ కవచాన్ని, నరసింహ మంత్రాన్ని, ఈ మంత్రాలని ఏదైనా సరే ఒక్కదాన్నైనా సరే మనసులో మననం చేస్తూ ఉండండి. ఈ విపత్తు నుండి, ఆపద నుండి ఆ పరమేశ్వరుడు మనని కాపాడుతాడు. మీరందరూ నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే ఇంట్లో కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవడానికి కొవ్వొత్తులు ఇలాంటివి కూడా ఉంచుకోవడం ప్రయత్నించేయండి. మంచినీరుని స్టాక్ పెట్టుకోండి. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహంతో ఎటువంటి ఆపద లేకుండా తేలిగ్గా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.